ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పర్యటించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలు ఇచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. ప్రజలు అడిగిన న్యాయమైన కోరికలు తీరుస్తానన్నారు. రాబోయే సంవత్సరంలోపే పాలేరులోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇళ్ల స్థలం ఇవ్వలేదు. ఏ పేదవాడికి డబల్ బెడ్రూమ్ అని మాయ మాటలు చెప్పారు తప్ప ఇవ్వలేదు. ఏ పేదవాడికి అర్హుడైన వారికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. ఆసరా పెన్షన్ కూడా అర్హుడైన వాడికి ఇవ్వలే. ఈ పేదోడు ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇచ్చే మంత్రిని, ఇళ్ళిచ్చే మంత్రిని మీ దయతో ఆ మంత్రి పదవి వచ్చింది మీ సీనన్నకే. కాబట్టి ఈ రెండు నా సొంతిల్లైన పాలేరు నియోజకవర్గ ప్రజలకి రాబోయే 3 సంవత్సరాలలో మొదటి సంవత్సరం కొన్ని ఇల్లు ఇస్తున్నాం. కొద్ది రోజుల్లోపే పేదవాళ్లలో బహుపేదవాళ్ళు ముందు కట్టుకోండి. రెండో సంవత్సరం ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలంతో పాటుగా ఇల్లు ఇస్తాం. 3వ సంవత్సరం అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తిగా ఇల్లిచ్చే బాధ్యత నాదే. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్లకి ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రణాళిక చేపట్టింది. ఈ సంవత్సరం 4,50,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం. సుమారు 22.5 లక్షల కోట్లు పెట్టి 22.5 కోట్లు ఖర్చు పెట్టి 4,50,000 ఇల్లు ఇస్తున్నాం. రాబోయే సంవత్సరం మళ్ళీ ఇస్తాం. ఇది పేదోడు ప్రభుత్వం. 100కి 100% ఇచ్చిన మాటను నెరవేరుస్తాం. అంతేకాదు ఏదైతే అర్హులైన వాళ్ళకి తెల్ల రేషన్ కార్డుతో పాటుగా ఆసరా పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ కోడ్ అయిపోయిన తర్వాత కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం. ఆ శుభవార్త కూడా అతి కొద్ది రోజుల్లో మీకు తెలియజేస్తాం. ప్రధాన ప్రతిపక్షం ఏదైతే అవాకులు చవాకులు పేలుతుందో, కళ్ళపల్లి ప్రేమ రైతుల మీద, యువత మీద, యువకుల మీద చూపిస్తుందో, ఆనాడు వారి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో మనకి తెలియంది కాదు. పేదవాడిని పూర్తిగా విస్మరించిన ఆ ప్రభుత్వం ఈనాడు మాట్లాడే నైతిక హక్కే లేదని చెప్తున్నాం. రేపు ఫలితాలే చెప్తున్నాయి. రేపు ఫలితాలలో ప్రధాన ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు వస్తాయో మనకి చాలా స్పష్టంగా కనబడిపోతుంది. ఇళ్ల స్థలం ఇవ్వలేదు. ఏ పేదవాడికి డబల్ బెడ్రూమ్ అని మాయ మాటలు చెప్పారు తప్ప ఇవ్వలేదు. ఏ పేదవాడికి అర్హుడైన వారికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. ఆసరా పెన్షన్ కూడా అర్హుడైన వాడికి ఇవ్వలే. ఈ పేదోడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయటం జరిగిందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాకు సంబంధించి భీమవరంలో 2 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించి SRKR కళాశాలలో, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, తణుకు నియోజకవర్గాలకు సంబంధించి విష్ణు కాలేజీలోనూ ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.